నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తుఫాన్ మంద పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ నాయకులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. విరాట్ కోహ్లీ 18వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగిన రిషబ్ పంత్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా, కరీంనగర్, సిద్దిపేట ఈ ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న, వరి ధాన్యం, సోయాబీన్, పత్తి. ప్రస్తుతం ఇప్పటికే నష్టపోతున్నామన్న రైతులందరికీ ఇంకా భారీ నష్టం జరిగింది. జరిగిన నష్టాన్ని చూసి రైతాంగం మొత్తం తల్లడిల్లుతా ఉన్నది. పశువులు చనిపోయినాయి, గొర్రెలు మేకలు చనిపోయినాయి. మా జనగామ, అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువగా గ్రామసీమల్లో రోడ్లు కూడా కట్టయినాయి. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం అనేది చీమ కొట్టినట్లు లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ప్రత్యేక అధికారుల జాడే లేదు. అసలు ఇవన్నీ జరుగుతున్నాయని కూడా వాళ్ళకి తెలుసా తెలియదు అనేది మనకు అర్థం కావట్లేదు. ఇవాళ ఒకవైపు పంట నష్టం గతంలో జరిగింది, అది కూడా మేము చూసి చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు తిరిగి కేంద్రానికి కూడా ఇన్ఫార్మ్ చేసినామన్నారు. గత వానాకాలంలో జరిగిన పంట నష్టాన్ని కూడా ఈ రోజు కూడా ₹1 కూడా ఇవ్వలే. ఒక్కొక్క పంట చూస్తే ఒక్కొక్క బాధ ఉన్నది. ఇవాళ మొక్కజొన్న దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల్లో 4 లక్షల మంది రైతులు ఇలా మొక్కజొన్నని సాగు చేస్తూ ఉన్నారు. మొక్కజొన్న ఈ రాష్ట్రంలో దరిదాపుగా ప్రతి ఎకరానికి 30 క్వింటాలు, దరిదాపుగా 28 నుంచి 32 క్వింటాలు కూడా పంట పండుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల కఠినమైన నిర్ణయాలు పెట్టినారు. మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏమున్నాయంటే, ఒక ఎకరానికి 18 క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం. ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం. కౌలు రైతులది తీసుకోం. అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పశువుల రవాణాపై కూడా అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆ యొక్క నామ్స్ కానీ, ఆ యొక్క రూల్స్ కానీ, ఆ చట్టాలు కానీ అమలు జరగడం లేదు. ఈ చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులు, ఈ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సినటువంటి పోలీసులు పూర్తిగా ఈ మాఫియాల చేతిలో కీలుబొమ్మలుగా మారి ఈరోజు గోరక్షకులపైననే, ప్రజలపైననే దాడి చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందింది. గోవులను ఆరాధించే వాళ్ళు తప్పకుండా గోవులను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ హక్కు. అది
చట్టం కల్పించినటువంటి హక్కు అది. కానీ ఈరోజు ఈ యొక్క మాఫియా, స్లాటర్ రోజులో పనిచేసేటువంటి మాఫియా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లీగల్గా హైదరాబాద్ చుట్టుపక్కల అనేక స్లాటర్ హౌజ్లో, ఇల్లీగల్ స్లాటర్ హౌజ్లో పనిచేస్తూ ఈ యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేతుల్లో వాళ్ళు ఈరోజు మరి ఈ యొక్క అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వరుసగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనికి అన్నిటి కూడా అండదండలు అందిస్తున్నది మజ్లిస్ పార్టీ నాయకులు. ఈరోజు ఇబ్రాహిం అనే వ్యక్తి, ఖురేషి, ఆయన ఈరోజు ఈ యొక్క నేరాలలో చాలా రాటు తేలాడు. ఆయన శంషాబాద్లో, ఆయన పైన గట్కేసర్లో, గజ్వేల్లో, ములుగులో అనేక క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. మహమ్మద్ ఇబ్రాహిం ఖురేషి ఎంఐఎం పార్టీతో, ఆ పార్టీ నాయకులతో చాలా దగ్గరగా మరి కలిసి పనిచేస్తాడు. హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులతో అసదుద్దీన్ ఓవైసీ మరి ఏ రకంగా వారిని కలిసి పనిచేస్తా ఉన్నాడో సోషల్ మీడియాలో మరి ఎంఐఎం మద్దతుదారులే చాలా వైరల్ చేస్తా ఉన్నారు ఫోటోలు. ఈ యొక్క గోవుల యొక్క స్మగ్లింగ్, గోవుల యొక్క అక్రమ రవాణా ఎవరైనా తుఫాన్ ముందా పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ నాయకులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాళ్ళ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు, నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే, అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షలు. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ దక్షిణాఫ్రికా ఏతో జరుగుతున్న అనాధికార టెస్ట్ సిరీస్ లో పాల్గొంటున్నారు. భారత్ ఏ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో ప్రారంభమైన తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో పంత్ ధరించిన జెర్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. రిషబ్ పంత్ 18వ నెంబర్ జెర్సీతో మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆ జెర్సీపై అందరి దృష్టి పడడానికి ప్రధాన కారణం అది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీది కావడమే. కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ జెర్సీని రిషబ్ పంత్ ధరించాడు.
సాధారణంగా పంత్ జెర్సీ నెంబర్ 17. పంత్ ఈ జెర్సీని ధరించి రావడంతో సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. గతంలో ముఖేష్ కుమార్ కూడా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత్ ఏ జట్టు తరపున ఆడినప్పుడు 18వ నెంబర్ జెర్సీని ధరించాడు. స్టార్ ఆటగాళ్లు ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వారి జెర్సీ నెంబర్లకు కూడా వీడ్కోలు పలకడం ఆనవాయితీగా వస్తుంది. సచిన్ టెండూల్కర్ 10, MS ధోని 7 ఆటలకు గుడ్ బై చెప్పినప్పుడు BCCI ఇదే విధంగా చేసింది. ఆ నెంబర్ల జెర్సీలను మరెవరూ ఉపయోగించకుండా నిర్ణయం తీసుకుంది. అయితే కోహ్లీ విషయంలో ఇంకా అలాంటి నిర్ణయం తీసుకోలేదు. టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కోహ్లీ వన్డేలో కొనసాగుతున్నాడు. అందుబాటులో ఉన్న జెర్సీ నెంబర్ 18తో పంత్ బరిలోకి దిగి ఉంటాడని భావిస్తున్నారు. కోహెడ్ మండలం బసాపూర్ పోరెడ్డిపల్లిలో వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లను పరిశీలించారు. కొట్టుకుపోయిన కల్వర్ట్లను పరిశీలించారు. బసాపూర్ అక్కనపల్లి మధ్య వెళ్లే బ్రిడ్జి వద్ద మోయ 9వ వాగు పరిశీలించారు. రోడ్లపై ఆరబోసిన వడ్లను వరదకు మొత్తం కొట్టుకుపోయిన ప్రాంతాలను పరిశీలించారు. వరదలతో ముంపులోనే ఉన్న దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న రోడ్లను, కల్వర్ట్లను, దెబ్బతిన్న పంటలను అధికారులు మొత్తం రికార్డు చేయాలని ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలో ఉందని, పూర్తిగా జలమయమైందని, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో ఉన్న హుస్నాబాద్ పరిధి పూర్తిగా నష్టం జరిగిందని, రైతాంగం పూర్తిగా నష్టపోయిందని, వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిందని, కొట్టుకుపోయిందని, ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గము 3 జిల్లాల పరిధిలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక వర్షం నమోదైన మండలం భీమదేవరపల్లి. ప్రాణ నష్టం జరిగినటువంటిది ఈ నియోజకవర్గంలో జరిగింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయింది. వందల వేల ఎకరాల్లో పంట పొలాలు నీళ్లు నిలిచి పనికి రాకుండా పోయినాయి. రోడ్లు కట్ అయినాయి, కల్వర్ట్లు తెగినాయి, ఓవర్ఫ్లో అయి గ్రామాల మధ్యలో రాకపోకలు బంద్ అయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు, ఉన్నతాధికారులు, కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారిని హుస్నాబాద్ రమ్మని ఈ ప్రాంతాన్ని పరిశీలించి సహకారం చేయమని కోరినాం. అదే సందర్భంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వెంటనే స్పందించి ఇది ఒక కేంద్ర విపత్తుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఈ సమయంలో రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దంగా ఉన్నారు. కేంద్రం కూడా ఫెడరల్ సిస్టంలో భాగస్వామ్యం. చిన్న చిన్న ఇష్యూస్ వస్తే నార్త్ ఇండియా లోపల అదొక నేషనల్ డిజాస్టర్ గా తీసుకుంటారు. నిన్న పడ్డ వర్షానికి కూడా ఇయ్యాలైతే వర్షం నీళ్లు ఇప్పుడు పోతున్నా కూడా కేంద్రము బాధ్యత వహించకపోతే పొరపాటు అవుతుంది. కాబట్టి దయచేసి మరొకసారి నేను కోరుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రము ఈ జరిగినటువంటి నష్టానికి భాగస్వామ్యం ఇచ్చి ఇక్కడ రైతులను ఆదుకోవాలి. అధికారులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. అన్ని నమోదు చేయండి. పంట పొలాల్లో మునిగిపోయి నష్టపోయిన రైతులను, రోడ్లో పోయి ఆరబోసుకుంటే కొట్టుకపోయినటువంటి వాళ్ళను, తడిసిన ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం, తడిసిన దాన్ని, కొట్టుకపోయిన దాన్ని, అన్ని రకాల కేటగిరీస్ ని రికార్డు చేయమన్నారు. వెంటనే వాటికి సంబంధించి ఒక ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకుంటారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని రైతులందరికీ అండగా ఉండేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది. ఈ రైతు ప్రభుత్వం రైతులకు సహకారంగా ఉండే విధంగా ఇంత పెద్ద విపత్తు నేను చాలా మందిని అడుగుతున్నా, ఎప్పుడు కూడా చూడలే అంటున్నారు. 34 ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి వర్షం లేదని చెప్పేటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఇప్పటికున్న సమాచారం 3కి ప్రాణ నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇక బాడీస్ దొరకలేదు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం అప్రమత్తంగా నిన్నటి నుంచి నేను కలెక్టర్లను, పోలీసు అధికారులను, రెవెన్యూ అధికారులు అందరూ మా నాయకత్వాన్ని కూడా మండల స్థాయి, గ్రామ స్థాయిలో అప్రమత్తంగా ఉంచుతారు. ఏది ఏమైనా ఇది ఒక ప్రజా సమస్య. అందరూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించి లేదా మానవత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రైతులను ఆదుకోవడానికో, ఆ ప్రాంతంలో ఇటువంటి వరదలు వస్తున్నప్పుడు ప్రజలను రక్షించుకోవడానికో అందరం సహాయకరంగా ఉండాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో పశువుల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చంద్రయ్య యాదవ్ ప్రవహిస్తున్న వాగులో కూర్చొని నిరసన తెలిపారు. ఈ నిరసన దీక్షకు గ్రామస్తులు మద్దతు ఇచ్చారు.
చిన్నపాటి వర్షానికి పశువుల వాగుకు ఉధృతంగా వరద వస్తుందని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగిందని కానీ ఎవరు స్పందించడం లేదని విమర్శించారు. పశువుల వాగుపై బ్రిడ్జి నిర్మించకపోవడంతో చాలా సార్లు వాగు దాటుతుంటే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రైతులు పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఆకునమూని చంద్రయ్య యాదవ్, సామాజిక కార్యకర్తని. మాది రామాపురం గ్రామం, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మా రామాపురం గ్రామంలో గత 4-5 దశాబ్దాలుగా అంటే 40-50 సంవత్సరాలుగా ఈ పసులవాగు అంటే వర్షాకాలం వచ్చిందంటే నిత్యం పసులవాగుపై నీరు ప్రవహించడం వలన గ్రామ రైతులు ప్రజలు ఈ వాగు దాటి పంట పొలాలకు వెళ్లాలన్నా ఈ వాగు పక్కనే ఇక్కడనే శ్మశాన వాటిక ఉంది. శ్మశాన వాటికకు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే శ్మశాన వాటిక వెళ్లాలన్నా ఇక్కడ ప్రజలందరూ కొలుచుకునే అందరికి ఇష్టమైన భక్తి ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా టెంపుల్ కూడా ఇక్కడనే ఉంది. అంటే ప్రతి నిత్యము ఈ వాగు దాటి వెళ్తే కానీ పంట పొలాలకు వెళ్ళలేరు. పంట పొలాలకు వెళ్ళాలన్నా శ్మశాన వాటికి వెళ్ళాలన్నా టెంపుల్కి వెళ్ళాలన్నా ఉన్నది ఒకే ఒక దారి, ఈ రహదారి, ఈ బాట మరి ప్రజలు వెళ్ళాలంటే వాగు ప్రవహించడం వలన ప్రజలకు దాదాపు 40-50 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ముఖ్యంగా మహిళా రైతులు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజల ఓటుతో ఎన్నికవుతున్న ఈ 40-50 సంవత్సరాలుగా ప్రజల ఓటుతో ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా చూస్తున్నారే కానీ ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారం చూపాలనే ఒక ఆలోచన ఈ యొక్క ప్రజాప్రతినిధులకు లేకపోవడం దురదృష్టకరం. అందుకనే ఇప్పటికైనా ఈ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 22 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఇక్కడి గ్రామ ప్రజలు దాదాపు 6-7 పర్యాయాలుగా ఓట్లు వేసి వారిని గెలిపించడం జరిగింది. మరి గెలిపించిన ఈ ప్రజలకు కూడా కృష్ణారావు గారు చేసింది ఏంటంటే ఇప్పటికీ వాగు బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రజల యొక్క సమస్యను బాధను అర్థం చేసుకుని వెంటనే ఈ పసలవాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా అంటే దాదాపు 6 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇదే వాగులో అదేవిధంగా బస్టాండ్ కూడలిలో కొల్లాపూర్ పెబ్బర్ రహదారి పైన నిరసన కార్యక్రమం చేస్తే అప్పటి శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు స్పందించి ఇక్కడికి వచ్చి చూసి ఈ పసలవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి, లేకుంటే ప్రజలు ఈ పసలవాగు దాటడానికి వీల్లేదు, ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం చేస్తే తప్ప ప్రజలకు పంట పొలాలకు వెళ్ళడానికి ఈ దారి పనికొస్తుందనే ఆలోచనతో వాళ్ళు గుర్తించి తదనంతర కాలంలో 2,60,00,000 రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది 2023 ఆగస్టు 27వ తారీఖు నాడున. కానీ ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో వారు ఓడిపోవడము, హర్షవర్ధన్ రెడ్డి గారు ఓడిపోవడము, ఆ తర్వాత అప్పుడు జరిగిన ఎన్నికలలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా మంత్రి గారు స్వయంగా ఈ వాగు దగ్గరికి వచ్చి చూసి ఖచ్చితంగా ఈ ప్రజలకు బ్రిడ్జి నిర్మాణం చేస్తేనే మాట దాటడానికి సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రజలు మీడియా సమక్షంలో మాట చెప్పిండు 2024 జనవరి 17వ తారీఖున. మరి స్వయంగా మంత్రి గారు మాట చెప్పి కూడా ఇప్పటికీ దాదాపు 20 నెలలు కావస్తుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఉలుకు లేదు, పలుకు లేదు, ఈ బ్రిడ్జి నిర్మాణం ఎలాంటి ముందడుగు వేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారిని ప్రధానంగా డిమాండ్ చేసేది ఈరోజు ఈ ప్రజాగర్జన నిరసన దీక్ష చేసేది, జలదీక్ష చేసేది బ్రిడ్జి నిర్మాణం కోసమే. కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉన్న మంత్రి గారు స్పందించి వెంటనే ఈ పసలవాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని నేను ఒక సామాజిక కార్యకర్తగా, గ్రామానికి చెందిన వ్యక్తిగా, సామాజిక బాధ్యతగా నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. హైదరాబాద్ శ్రీశైలం వెళ్లేవారు వాయిదా వేసుకోవడం మంచిది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డిండి ప్రాజెక్టు అలుగు వద్ద NH 765 రోడ్డు కోతకు గురైనందున అధికారులు హైదరాబాద్ శ్రీశైలం రాకపోకలు నిలిపివేశారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తుఫాన్ మంద పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ నాయకులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. విరాట్ కోహ్లీ 18వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగిన రిషబ్ పంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.